ఈ వీడియోలో మనము టీజీఐసెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, అలాగే ముందుగా మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ముందుగా మనం tgiset.nic.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇలా కనిపించిన ఈ ఇంటర్ఫేస్లో మీకు చూసుకోవచ్చు క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అండ్ క్యాండిడేట్ లాగిన్ అని ఈ 2 స్టెప్స్ ఉన్నాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే లేదా వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ద్వారా మనం యాక్చువల్లీ క్యాండిడేట్ లాగిన్కి కావాల్సిన పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవడం జరుగుతుంది. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన పాస్వర్డ్ తోటి మనం క్యాండిడేట్ లాగిన్ లింక్ క్లిక్ చేసుకుని ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ వచ్చి మనకి క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్. సో క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్లో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, టీజీఐసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం యాక్చువల్లీ జనరేట్ పాస్వర్డ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన స్టెప్స్, అలాగే మనకి క్యాండిడేట్ లాగిన్కి సంబంధించిన ఇంటర్ఫేస్, లాగిన్ ఐడి, టీజీఐసెట్ హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ వాల్యూస్, ఇక్కడ కనిపిస్తున్న ఈ టెక్స్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇమేజ్ వాల్యూస్ అంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మనకి ఇక్కడ లాగిన్ ఐడి అనేది కనిపిస్తుంది. లాగిన్ ఐడి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత హెల్ప్ లైన్ సెంటర్లో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వెంటనే మనకి మొబైల్ నెంబర్కి మనకి లాగిన్ ఐడి అనేది వస్తుంది. లాగిన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే టీజీఐసెట్ హాల్ టికెట్ నెంబర్ మీ అందరికీ తెలుసు. పాస్వర్డ్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఏదైతే డేటా ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, టీజీఐసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ ద్వారా మనం ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం. ఆ పాస్వర్డ్ని ఇక్కడ మనం క్యాండిడేట్ లాగిన్లో యూజ్ చేసుకుంటాం. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనం సైన్ ఇన్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనం వెబ్ ఆప్షన్కి సంబంధించిన ఇంటర్ఫేస్లోకి వెళ్తాము. దానికి సంబంధించిన పూర్తి స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా మనము వీడియో రూపంలో, ఓకే, ఇక్కడ ఈ వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మనం వాటన్నిటిని కూడా పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేయడం జరిగింది, యూజర్ గైడ్ అని ప్రిపేర్ చేసి. ఆ యూజర్ గైడ్ ద్వారా మీకు నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తర్వాత మీకు వెబ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనే ప్రొసీజర్ అర్థమవుతుంది. అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి అలాట్మెంట్ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ అందరికీ ఎవరికైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ర్యాంక్ ప్రకారం సీట్ అలాట్మెంట్స్ జరుగుతుంది. సో అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, అలాట్మెంట్ ఆర్డర్లో ఏమేమి యాక్టివిటీస్ కంప్లీట్ చేయాలనేది చెప్పేది కూడా మొత్తం కూడా ఈ వీడియో రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో దట్ మీకు ఫైనల్గా కాలేజీలో అడ్మిషన్ అయ్యేంత వరకు ఏమేమి చేయాలి యాక్టివిటీస్ అనేవన్నీ కూడా ఇదే వీడియోలో నేను చివరి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మరొకసారి చెప్తున్నాను, చూడండి. ఓకే, దానికోసం మనం యూజర్ గైడ్ అనేది యాక్చువల్లీ జనరేట్ చేయడం జరిగింది. సో ఇది యూజర్ గైడ్. సో దీంట్లో మనకి 26 పేజెస్ ఉన్నాయి. దీంట్లో మనకి ఫస్ట్ 9 పేజెస్ అనేవి కూడా మొత్తం కూడా మనకి స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడం వరకు కూడా ఉంది ఇన్ఫర్మేషన్. సో అది మీరు ఆల్రెడీ అండర్గో అయ్యారు కాబట్టి మీకు ఇప్పుడు ప్రజెంట్ అది అవసరం లేదు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ వెరిఫికేషన్ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటారు. సో వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు అందరికీ కూడా రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఒక ఆర్ఓసి ఫామ్ అని ఇస్తారు. ఈ ఆర్ఓసి ఫామ్ మీదే మనకి యాక్చువల్లీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కదా, సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆర్ఓసి ఫామ్ మీద ఉంటుందండి. ఇక్కడ చెప్తున్న ఈ ఆర్ఓసి ఫామ్ ఏదైతే ఉందో, సో ఆర్ఓసి ఫామ్ మీద నెంబరే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్. లేదా మనకి ఐసెట్ ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద ఉన్న నెంబర్ కూడా ఇదే సేమ్ రిజిస్ట్రేషన్ నెంబరు. సో ఇది సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యూజ్ చేసుకోమని చెప్తున్నారు. డ్యూరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు చెక్ విత్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మన మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు, అంతకుమించి ఏం లేదు. సో మీకు మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ లాగిన్ ఐడి తోటే మనం ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ ఐడి అంటే మనకి ఇక్కడ వచ్చే ఈ లాగిన్ ఐడి మనం రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ లాగిన్ ఐడి వేరే వాళ్ళకి కూడా ఎవరికి కూడా మీరు చెప్పకూడదు. ఓకే, మీకు తెలిసినంత వరకు మీరు మాత్రమే ఉంచుకోవాలి. అండ్ దీని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ వచ్చి ఆప్షన్ ఎంట్రీ. సో ఈ ఆప్షన్ ఎంట్రీ కోసమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మొత్తం వీడియో కూడా. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ వచ్చి క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు జనరేట్ పాస్వర్డ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికే మనం ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే స్టెప్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి. రిజిస్ట్రేషన్ నెంబరు, టీజీఐసెట్ హాల్ టికెట్ నెంబర్, అండ్ అలాగే దాని తర్వాత మనకి ర్యాంక్ కూడా అవసరము, అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంటర్ చేసి మనం జనరేట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా
పాస్వర్డ్‌కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ మనం కొత్తగా ఒక పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే ఇక్కడ క్లియర్‌గా కనబడట్లేదు. కానీ స్టిల్ మీకు చెప్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత మీకు ఇక్కడ ఆహ్, ఇన్ఫర్మేషన్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇలాగే ఈమెయిల్ ఐడీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ స్టెప్ తర్వాత మనకి పాస్వర్డ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ చూడండి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంటర్ ఏ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాస్ గివెన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఈమెయిల్ ఐడీ. క్యాండిడేట్ రిసీవ్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ న్యూ పాస్వర్డ్ క్రియేటెడ్ త్రూ ఎస్ఎంఎస్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. సో, ఇక్కడ మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కొత్తగా ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత అదే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడీ మాత్రం మ్యాండేటరీ కాదు. సో, సేవ్ అండ్ ప్రొసీడ్ అని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయగానే మనకి పాస్వర్డ్ అనేది సెట్ అవుతుంది. అదే పాస్వర్డ్ మనకి సెట్ అయినట్టు కన్ఫర్మేషన్ కూడా మెసేజ్ వస్తుంది. క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ మాన్యువల్ ఆప్షన్ ఫామ్ అవైలబుల్ ఫ్రమ్ ది వెబ్సైట్. ఈ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది మనం ఒకటి ఇక్కడ వెబ్సైట్‌లో కనిపిస్తుంది. సో, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ మనకి మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని ఉంది. ఈ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని దీంట్లో మాన్యువల్ ఆప్షన్స్ అన్నీ కూడా రాసుకోమని చెప్తున్నారు. సో దట్ ఇలా రాసుకున్న ఆప్షన్స్ మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఆప్షన్స్ మనం వెబ్ ఆప్షన్స్ లాగా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. క్లారిటీగా ఉంటుంది. అలాగే బ్రాంచ్ వైజ్, కాలేజ్ వైజ్ కూడా మనం ఈ మాన్యువల్ ఆప్షన్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చిన బాక్సెస్లో మనం రాసుకొని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్, కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ ఇలా ఉంది కదా. ఇది రాసుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది. దానికోసమే చెప్పారు. సో, క్లారిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు. బట్ మిగతా వాళ్ళు మాత్రం చేసుకుంటే బాగుంటుంది. ఎంటర్ ది వెబ్సైట్ ఆఫ్ టీజీఐసెట్ ఇన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ సెలెక్ట్ క్యాండిడేట్స్ లాగిన్. సో, క్యాండిడేట్స్ లాగిన్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ లాగిన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి లాగిన్ ఐడి, టీజీఐసెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ మనకి క్యాప్చా, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది DDMM 4 వైస్ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనం సైన్ ఇన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. కావాలంటే మీకు ఈ మాన్యువల్ అనేది మనం వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఒకసారి కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈ PDF ఫైల్ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ సైన్ ఇన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు వన్స్ సైన్ ఇన్ క్లిక్ చేయగానే వన్ టైం పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంచుకోకపోతే మాత్రం ఓటీపీ అనేది మీకు రాదు. కాబట్టి ఈ ఓటీపీ కూడా చాలా ఇంపార్టెంట్. వన్స్ ఓటీపీ రాగానే ఎంటర్ ది ఓటీపీ రిసీవ్డ్ యాజ్ పర్ స్క్రీన్ గివెన్ బిలో, క్లిక్ ఆన్ ది చెక్ బాక్స్ అండర్ డిక్లరేషన్, క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. సో, ఇలా మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది చూడండి. సో, ఇక్కడ మొబైల్ నెంబర్ మీకు మొబైల్ చేతిలో పట్టుకున్నట్టు కనిపిస్తుంది. చేతిలో పట్టుకొని ఉంచుకోమని దాని మీనింగ్. అండ్ ఇక్కడ ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి ఈ డిక్లరేషన్ అనేది యాక్సెప్ట్ చేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది క్లిక్ చేయగానే ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ విత్ లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ యాజ్ డిస్ప్లేడ్. సో, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ కనిపిస్తున్నాయి. అలాగే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కూడా కనిపిస్తాయి. ఈ కోర్సెస్, డిస్ట్రిక్ట్స్ అనేవి కూడా మొత్తం కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కనిపించే కోర్సెస్ మాత్రం MBA అండ్ MCA సంబంధించిన కోర్సెస్ కనిపిస్తాయి. ఓకే. సో, వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ ఆన్ షో ఆప్షన్ ఎంట్రీ ఫామ్. ఎంటర్ టీజీఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇన్ ది టెక్స్ట్ బాక్స్ యాజ్ గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ స్క్రీన్. సో, హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టీజీఐసెట్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. వీటిలో టీజీఐసెట్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ కోర్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో, ఆ కోర్సెస్ కనిపించిన వాటి ప్లేసెస్లో మీరు కాలేజ్ వైజ్గా మీరు నెంబర్స్ అనేవి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందండి. ఓకే. సో, మోర్ దెన్ 1 ఆప్షన్ దగ్గర ఒకటే నెంబర్ మనం ఎంటర్ చేయకూడదు. ఓకే. 1, 2, 3 నెంబర్స్ కంటిన్యూస్గా వేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని సేమ్ కాలేజ్కి డిఫరెంట్ కాలేజెస్కి డిఫరెంట్ బ్రాంచెస్కి సేమ్ నెంబర్ మాత్రం ఇవ్వకూడదు. సో, అలా ఇస్తే మాత్రం మనకి ఎర్రర్ వస్తుంది. అండ్ మీకు ఇక్కడ కలర్ కోడింగ్స్ కూడా ఉంటాయండి. ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో మీకు బ్లూ కలర్ అనేది గవర్నమెంట్ కాలేజ్, గ్రే ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్, పింక్ ఫర్ గర్ల్స్, గ్రీన్ కలర్ ఉంటే మాత్రం అది ఫర్ మైనారిటీ అండ్ ఎల్లో ఫర్ ప్రైవేట్ కాలేజెస్ అన్నట్టు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ దీని తర్వాత మనకు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా నెంబర్ వైజ్గా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనము ప్రతి ఒక్కసారి ఎలాగైతే నెంబర్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్తుంటామో ఆ నెంబర్స్ ఎంటర్ చేసిన ప్రతి ఒక్క 2 నిమిషాలకు ఒకసారి మనం సేవ్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేయకపోతే మాత్రం మనకు యాక్చువల్లీ ఆప్షన్స్ అనేవి సేవ్ కావు. కాబట్టి మీరు ఈ సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ సేవ్ అయినట్టు ప్రాసెసింగ్ మే టేక్ సమ్ టైమ్ అని చెప్పి ఇలా ఒక మనకి డైలాగ్ మెసేజ్ బాక్స్ అనేది కనిపిస్తుంది. క్లిక్ ఓకే టు కంటిన్యూ. ఓకే అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూ చేయాలనుకుంటే. ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ ఆఫ్టర్ సేవింగ్ ఆప్షన్స్. ఓకే. టోటల్ 2 ఆప్షన్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ అని మనకి ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ మనకి తర్వాత మనకి
మనము తర్వాత లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ చూసుకోవాలనుకుంటే ద క్యాండిడేట్ వాంట్స్ టు చూస్ డిస్ట్రిక్ట్స్ వన్స్ అగైన్ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే మనకి మళ్ళీ ఒకసారి ఇలా డిస్ట్రిక్ట్స్ లిస్ట్ అనేది మళ్ళీ ఒకసారి డిస్ప్లే అవుతుందండి. ఈ డిస్ట్రిక్ట్ లిస్ట్ నుంచి మళ్ళీ కావాలనుకుంటే మనం మళ్ళీ సేమ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న డిఫరెంట్ కాలేజ్ అని కూడా మనం ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, మోర్ దెన్ వన్ టైమ్స్ మీకు కావాలనుకుంటే వెనక్కి ముందుకు వెళ్ళుకుంటూ కూడా మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత కూడా మధ్యలో ఆప్షన్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ ద్వారా మనం మళ్ళీ కావాలనుకుంటే ఆప్షన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మనం 1 2 3 4 ఆర్డర్స్ పెట్టిన తర్వాత మధ్యలో 2కి 3కి మధ్యలో ఇంకో ఆప్షన్స్ పెట్టాలనుకుంటే మనం కావాలనుకుంటే కూడా ఆప్షన్స్ ఎంటర్ చేయొచ్చు. దానికోసం మనకి ఈ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ అనేది పనికొస్తుంది. సో ఆప్షన్స్ అలా ఎంటర్ చేసిన తర్వాత మనం వన్స్ ఇక్కడ చూసుకోండి, ఎంటర్ ఆప్షన్ నెంబర్ బిఫోర్ విచ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఏ న్యూ ఆప్షన్. సో ఇక్కడ 2 కంటే ముందు 2 ముందు ఎంటర్ ద ఆప్షన్ నెంబర్ బిఫోర్ విచ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఏ న్యూ ఆప్షన్ అంటే 2 కంటే ముందు కొత్త ఆప్షన్ పెట్టాలనుకుంటున్నారు. ఇంకో కొత్త ఆప్షన్ అంటే 2 ప్లేస్లో మీకు కొత్త ఆప్షన్ వస్తుంది. 2 అనేది ఇంక్రీజ్ అయిపోయి 3 అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టు 4 ఆప్షన్స్ ఉంటాయి, ఇప్పుడు 5 అవుతాయి. సో ఆటోమేటిక్గా మనకి ఆప్షన్స్ రీఅరేంజ్ అయిపోతాయండి. సో ఇలా రీఅరేంజ్ అయిపోయిన ఆప్షన్స్ ఇలా కనిపిస్తాయి, చూసుకోండి కావాలనుకుంటే. అండ్ దీని తర్వాత మనకి ఒకవేళ డూప్లికేట్ ఆప్షన్స్ పెడితే మాత్రం మనకి డూప్లికేట్ ఆప్షన్స్ ఫౌండెడ్ సో అండ్ సో కాలేజ్ అని చెప్పి కూడా మనకి ఇలా కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ ప్రాసెస్. అండ్ ఇలా అయిపోయిన తర్వాత మనం మొత్తంగా ఆప్షన్స్ ఏవైతే పెట్టుకున్నామో వాటన్నిటిని కూడా చూసుకొని మనం ప్రింట్ తీసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ వ్యూ అండ్ ప్రింట్ ఆప్షన్స్ యాజ్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ స్క్రీన్. వ్యూ అండ్ ప్రింట్ అనేది క్లిక్ చేయవచ్చు. సో వ్యూ అండ్ ప్రింట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. కావాలనుకుంటే వాటిని ప్రింట్ కూడా తీసుకోవచ్చు అండి. మనం పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే కూడా మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్. సో పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మనకి కొత్తగా వచ్చిన ఏదైతే కొత్తగా పెట్టుకుంటున్న పాస్వర్డ్ దాన్ని రీఎంటర్ కూడా చేయాలి. దాని తర్వాత సేవ్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ పాస్వర్డ్ బటన్ క్లిక్ చేయగానే మనకి కొత్తగా పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోయి మనకి పాస్వర్డ్ మళ్ళీ యూజ్ చేసుకునేటట్టు ఫెసిలిటీ వస్తుందండి. వన్స్ మీరు ఇవన్నీ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఆప్షన్స్ అన్ని పెట్టేసి సేవ్ చేసుకున్న తర్వాత లాగౌట్ కావాలనుకుంటే మీరు లాగౌట్ బటన్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ లాగౌట్ కనిపిస్తుంది కదా, ఈ లాగౌట్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ సేవ్ అండ్ లాగౌట్ అనేది కూడా క్లిక్ చేయవచ్చు. క్లిక్ ఆన్ సేవ్ అండ్ లాగౌట్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అన్ని కూడా మనం ఎంతో పెట్టుకున్న ఆప్షన్స్ అన్ని కూడా సేవ్ అయిపోతాయి. అలాగే లాగౌట్ కూడా అవుతుంది. క్లిక్ ఓకే బటన్. Click on OK button. The option given are saved and the candidate is successfully logged out of option entry with the list of all saved options is displayed and click on print icon for taking printout of saved options as given in the following screen. సో ఇలా మనం కావాలనుకుంటే మనం లాగౌట్ క్లిక్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అలాగే మనకి ఇలా ప్రింట్ కనిపిస్తుంది, ప్రింట్ రెడ్ కలర్ ఎలాగుందో. సో ఆ ప్రింట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ప్రింట్అవుట్ అయిపోయిన ఆప్షన్స్ కూడా మనకి ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మనకి వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయండి. మనం పెట్టుకున్న ఆప్షన్స్ అని ఒక పర్టికులర్ షెడ్యూల్ డేట్ ప్రకారం మనకి ఫ్రీజ్ అయిపోతాయి. అంటే మళ్ళీ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మాత్రం ఆప్షన్ చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు. ఫ్రీజింగ్ డేట్ కంటే ముందు మాత్రం మనం ఎన్నిసార్లు అయినా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సీట్ అలాట్మెంట్ జనరేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలనేది కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. After allotment of seats, after TGIZ seat allotments are announced, the candidate can verify the allotment status in candidate login. The following screen appears in candidate login. సో ఇలా మనకి చూసుకుంటే మనకి సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం సీట్ అలాట్మెంట్ అయిందా కాలేదనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం మనకి ఇలా స్క్రీన్ కనిపిస్తుంది. సీట్ అలాట్మెంట్ కాకపోతే మాత్రం రిగ్రెట్ అనే మెసేజ్ కనిపిస్తుంది. రిగ్రెట్ అనే మెసేజ్ కనిపించి ట్రై ఇన్ నెక్స్ట్ రౌండ్ అని ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఒకవేళ సీట్ అలాట్మెంట్ అయితే మాత్రం మనకి ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుంది. దీంట్లో చూసుకోవచ్చు ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని ఇలా డిఫరెంట్ బుల్లెట్స్ కనిపిస్తాయండి. దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మనం ఏవైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు మనకి ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేసామో అవన్నీ కూడా ఒక ఫైల్లో ఒక వెబ్ పేజ్లో కనిపిస్తాయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లింక్ అని క్లిక్ చేయగానే మనం ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేసాము, జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేసాము, ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాము, ఇన్కమ్ సర్టిఫికేటా లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేటా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటా, ఇలా ప్రతి ఒక్క సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేసినవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తాయి. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి. అలాగే వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మనం క్లిక్ చేసినప్పుడు మనం ఏమేమి ఆప్షన్స్ అనేవి సేవ్ చేసాము, మనం ఏమేమి ఆప్షన్స్ పెట్టుకున్నాం అనేది కూడా మొత్తంగా ఇక్కడ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ క్లిక్ చేసినప్పుడు కనిపిస్తుంది. అండ్ మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఇంపార్టెంట్. ఈ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేసినప్పుడు మనకి సీట్ ఎక్కడ అలాట్మెంట్ అయింది అనేది ఈ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేసినప్పుడు కనిపిస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ కూడా మీకు శాంపుల్ అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తాను. అండ్ దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ స్టెప్, అలాట్మెంట్ ఆర్డర్ అయింది కాబట్టి మనం సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్
బటన్, ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనే దాన్ని క్లిక్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఫిజికల్‌గా కాలేజీకి వెళ్ళకుండా ఆన్‌లైన్‌లోనే మనము ఆ పర్టిక్యులర్ అలాట్‌మెంట్ అయిన సీట్‌కి మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని చెప్పి మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్నే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటామండి. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆహ్, చేయాలంటే ముందుగా మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌లో మనకి ఎంతైతే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుందో, ఆ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాట్‌మెంట్ ఆర్డర్‌లో మనకి సమ్ అమౌంట్ పే చేయమని చెప్పి చూపిస్తారు. అంటే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పోను మనం కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అసలు మనం పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. స్టిల్ మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌లో ఏదైతే పేమెంట్ చూపిచ్చిందో అది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌కి వెళ్ళి మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత వ్యూ జాయినింగ్ రిపోర్టు, ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయగానే మనకి జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని జనరేట్ చేసుకున్న తర్వాత మనం ప్రింట్‌ఔట్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో, ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఏమైనా పేమెంట్స్ చేసామా, ఫీ పేమెంట్స్ యాజ్ పర్ అలాట్‌మెంట్ ఆర్డర్ చేసి ఉండొచ్చు. లేదా కౌన్సిలింగ్‌లో మనం పార్టిసిపేట్ చేసాం కాబట్టి పార్టిసిపేట్ చేయడానికి సమ్ అమౌంట్ ప్రాసెసింగ్ ఫీ పే చేసి ఉంటాం. ఆ ప్రాసెసింగ్ ఫీ అండ్ అలాగే ఏదైతే అలాట్‌మెంట్ ఆర్డర్‌లో చూపిచ్చిందో ఆ అమౌంట్ కూడా మనం మొత్తంగా ఇక్కడ పే చేసిన తర్వాత వాటి ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ లేదా ప్రింట్‌ఔట్స్ కావాలంటే మనం ఇక్కడ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్‌కి వెళ్ళి కూడా మనం వాటిని ప్రింట్‌ఔట్ తీసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు ఈ ఈ పర్టిక్యులర్ కాలేజీలో ఏదైతే కాలేజీలో సీట్ అలాట్‌మెంట్ అయిందో, ఆ కాలేజీలో అలాట్‌మెంట్ అయిన సీట్‌కి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. బట్ మీరు అగ్రీ అవ్వకపోతే మాత్రం మీరు కావాలనుకుంటే ఆ సీట్‌ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆ సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ మనకి ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ కనిపిస్తుంది కదా! ఇక్కడ యారో మార్క్, దీన్ని క్లిక్ చేసినప్పుడు క్యాన్సిల్ యువర్ సీట్ అని చెప్పి కనిపిస్తుంది. సో, క్యాన్సిల్ యువర్ సీట్ అని క్లిక్ చేయగానే మనకి సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. లేదా ఈ స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాగౌట్ చేయాల్సి ఉంటుంది. లాగౌట్ చేయకపోతే మాత్రం మీకు చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. ప్రతిసారి కూడా మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత ఖచ్చితంగా లాగౌట్ చేయడం మర్చిపోవద్దండి. సో, ఇక్కడ స్టెప్ బై స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఇంపార్టెంట్ స్టెప్స్ అలాట్‌మెంట్ ఆర్డర్. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, క్లిక్ ఆన్ అలాట్‌మెంట్ ఆర్డర్. అలాట్‌మెంట్ ఆర్డర్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అవుతుంది. అలాట్‌మెంట్ ఆర్డర్‌లో మనం ఎంత ట్యూషన్ ఫీ పే చేయాలని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో, ఇది క్లియర్‌గా లేదు. బట్ స్టిల్ మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు ఈ స్టెప్స్ మళ్ళొకసారి చెక్ చేసుకుంటే మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ నౌ ఈజ్ అని చెప్పి కనిపిస్తుందండి. ఈ ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ 0 ఉండాలి. 0 ఉంటే మీకు ఫుల్ ఫీజ్ ట్యూషన్ ఫీ రీయింబర్స్‌మెంట్ వచ్చినట్టు. ఒకవేళ మీరు ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ ఈజ్ సంథింగ్ అని చెప్పి అంటే 10,000 15,000 లేకపోతే 98,000 సంథింగ్ వచ్చిందంటే ఆ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మాత్రమే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ యాక్చువల్ జనరేట్ అయినప్పుడు మీకు అలాట్‌మెంట్ ఆర్డర్‌లో డీటెయిల్‌గా ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఏంటనేది కూడా మొత్తంగా వీడియో రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మనం చెప్పుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఇంతవరకే. ఓకే. అండ్ ఇక్కడ ట్యూషన్ ఫీ పే చేయడానికి కూడా ఇక్కడ మనకి అలాట్‌మెంట్ ఆర్డర్‌లో కింద కనిపిస్తుందండి ఇక్కడ. ట్యూషన్ ఫీ ఈ స్టెప్పు ట్యూషన్ ఫీ ఇక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో కింద కనిపిస్తుంది. ఈ ఈ ఈ ఏదైతే కనిపిస్తుందో పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా పేమెంట్ గేట్‌వేకి సంబంధించిన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీరు పే చేయాల్సిన అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ. ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ ఎంతైతే ఉందో అంత ఇక్కడ చూపిస్తుంది. అలాంగ్ విత్ దిస్ మీరు కొంత సర్వీస్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు యాక్చువల్లీ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌కి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీరు వెంటనే జాయినింగ్ రిపోర్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జాయినింగ్ రిపోర్టు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మాత్రమే వస్తుంది. ఓకే. జాయినింగ్ రిపోర్ట్ లేకపోతే మాత్రం మీరు మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ కానట్టు. అంటే మీరు యాక్చువల్లీ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేశారు. కానీ మీరు ఇంట్రెస్ట్ చూపలేదన్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది. జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ ఎప్పుడవుతది? సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మాత్రమే జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఈ జాయినింగ్ రిపోర్ట్ ప్రింట్‌ఔట్ తీసుకొని మీరు కాలేజీలో వెళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఉంటుంది జాయినింగ్ రిపోర్ట్ అండి. సో, ఇది జాయినింగ్ రిపోర్ట్‌కి సంబంధించింది. దీంట్లోనే మనకి అడ్మిషన్ నెంబర్ కూడా ఉంటుంది. ఈ అడ్మిషన్ నెంబర్ అనేది మనకి యాక్చువల్లీ బస్ పాస్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు కూడా పనికొస్తుంది. సో, స్కాలర్‌షిప్ అప్లికేషన్స్ అప్పుడు కూడా మనకి పనికొస్తుంది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించిన ప్రాసెస్ మనం ఏదైతే ఫాలో అవుతామో దాంట్లో కూడా పనికొస్తుంది. అలాగే మనకి ఇక్కడ వ్యూ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని ఉంది కదా! ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్‌లో మనకి ఎంత పేమెంట్ పే చేసాము అన్నీ కూడా కనిపిస్తాయి. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. ఓకే. సో, ఇక్కడ మనము ఇక్కడ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఆప్షన్స్ పెట్టుకునే దగ్గర నుంచి మనం ఫైనల్‌గా కాలేజ్‌లో రిపోర్ట్ చేయడం వరకు ఏమేమి స్టెప్స్ కంప్లీట్ చేయాలనేది చెప్పి మొత్తం కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. సో, ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోతే మాత్రం కామెంట్స్ రూపంలో అడగండి. సో దట్ మీకు నేను క్లారిఫికేషన్ ఇస్తాను. మనం ఆల్రెడీ కౌన్సిలింగ్ సెంటర్‌లో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. కౌన్సిలింగ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను మీకు అందరికి కూడా ఖచ్చితంగా రీచబుల్ అవ్వడానికి మనం ఈ యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. సో, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్
లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ని ఫ్యూచర్లో కూడా రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా కోరుతున్నాను. అలాగే వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కౌన్సిలింగ్ లేదా ఎంబీఏ అండ్ ఎంసీఏ కౌన్సిలింగ్.